Dear learners, welcome to the session. This is Dr. K. Madhavi, lecturer in mathematics, Government Degree College, Kupam. In the last session, we have discussed about the linear span of vectors. In this session, we are going to discuss about the dependence, linear dependence and linear independence of vectors. Okay, after this session, you will be able to define the linear dependence of vectors. మీకు linear dependence of vectors అంటే ఏంటి అనేది తెలుస్తుంది, and you will be able to prove that every superset of a linearly dependent set of vectors is linearly dependent. అంటే ప్రతి లీనియర్లీ డిపెండెంట్ సెట్ ఆఫ్ వెక్టర్స్కి సూపర్ సెట్ కూడా లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది అనేది ప్రూవ్ చేద్దాము. తర్వాత we will be defining the linear independence of vectors. So linear independence of vectors అంటే ఏంటి అనేది తెలుసుకుంటారు, and you will be able to prove that every non-empty subset of a linearly independent set of vectors is linearly independent. అంటే ఒక ప్రతి లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్కి సబ్సెట్ కూడా లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది అనేది ప్రూవ్ చేస్తాము. తర్వాత యూ విల్ బీ ఏబుల్ టు ఫైండ్ వెదర్ ద గివెన్ సెట్ ఆఫ్ వెక్టార్స్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్. అంటే ఇచ్చిన సెట్ ఆఫ్ వెక్టార్స్ లీనియర్లీ డిపెండెంటా లేదా లీనియర్లీ ఇండిపెండెంటా అనేది కూడా మనము తెలుసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్లీ డిపెండెన్స్ వెక్టార్స్ ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటి, లీనియర్ డిపెండెన్స్ ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. సపోజ్ వి ఆఫ్ ఎఫ్ ఈజ్ ఎ వెక్టార్ స్పేస్. వి ఆఫ్ ఎఫ్ అనేది ఒక వెక్టార్ స్పేస్, ఏ ఫైనైట్ సబ్సెట్. సో ఆ వెక్టార్ స్పేస్కి మనము వీఆర్ కన్సిడరింగ్ ఎ ఫైనైట్ సబ్సెట్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఎట్సెట్రా ఆల్ఫా ఎన్ సమ్ ఎన్ వెక్టార్స్. సో ఈ ఫైనైట్ సెట్ ఆఫ్ వెక్టార్స్ని మనం ఎప్పుడు లీనియర్లీ డిపెండెంట్ సెట్ ఆఫ్ వెక్టర్స్ అని అంటాము. అంటే లీనియర్లీ డిపెండెంట్ అంటే ఏంటి, డిపెండ్ కావడం అంటే ఆధారపడ్డము. సో ఈ వెక్టర్స్ ఎన్ వెక్టర్స్ ఆధారపడిన వెక్టర్స్ అని ఎప్పుడు చెప్తామంటే ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ స్కేలార్స్ ఉండాలి మా ఫీల్డ్లో, A1 A2 ఎట్సెట్రా AN n స్కేలార్స్ belongs to F, not all zero. So this is important here, not all zero. దాని అర్థం ఏంటంటే A1 A2 ఎట్సెట్రా AN అనేది Fలో స్కేలార్స్, n స్కేలార్స్, కానీ వాటికి ఉన్న కండిషన్ చూడండి, నాట్ ఆల్ జీరో. సో నాట్ ఆల్ జీరో అంటే కొన్ని జీరోస్ కావచ్చు కానీ ఖచ్చితంగా కొన్నైనా జీరో కావు. సో దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నాట్ ఆల్ జీరో అంటే అర్థం ఏంటి, కొన్ని జీరో కావచ్చు కొన్ని ఖచ్చితంగా అయితే జీరో కావు. సచ్ దట్ ఎలా ఉండాలి, A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ ఎట్సెట్రా ప్లస్ AN ఆల్ఫా n ఇజ్ ఈక్వల్ టు 0 బార్, జీరో వెక్టర్ కావాలి. సో డూ యూ అండర్స్టాండ్? సో లెట్ V ఆఫ్ F బి ఎ వెక్టర్ స్పేస్, ఎ ఫైనైట్ సబ్సెట్ alpha 1 alpha 2 etc alpha n of vectors of V is said to be a linearly dependent set if there exist scalars a1 a2 etc an belongs to F. Not all zero should be underlined. Okay, such that a1 alpha 1 plus a2 alpha 2 plus etc an alpha n is equal to 0 vector 0 bar. అంటే ఆ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద వెక్టార్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఎట్సెట్రా ఆల్ఫా n అనేది 0 బార్కి ఈక్వల్ కావాలి. ఇక్కడ ఈ స్కేలార్స్ ఏమవుతుంది, స్కేలార్స్ వాటిలో కొన్ని జీరోస్ కావచ్చు కానీ ఖచ్చితంగా కొన్ని అయితే జీరో కానీ స్కేలార్స్ ఉంటాయి. ఓకే, నౌ లెట్ us prove a theorem. So what is the statement of the theorem? Every superset of a linearly dependent set of vectors is linearly dependent. అంటే ప్రతి లీనియర్లీ డిపెండెంట్ సెట్ ఆఫ్ వెక్టార్స్కి సూపర్ సెట్ మళ్ళీ ఏమవుతుంది, లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. సో చూద్దాం, ప్రూఫ్ ఈజ్ వెరీ సింపుల్. So let S is equal to alpha 1 alpha 2 etc alpha n be a linearly dependent set of vectors. ఒక లీనియర్లీ డిపెండెంట్ సెట్ ఆఫ్ వెక్టర్స్ కన్సిడర్ చేస్తున్నాం. సో లీనియర్లీ డిపెండెంట్ సెట్ అంటూనే డెఫినేషన్ ఆఫ్ లీనియర్లీ డిపెండెంట్ సెట్ ప్రకారం ఏమవుతుంది, దెర్ ఎగ్జిస్ట్ స్కేలార్స్ a1 a2 ఎట్సెట్రా an బిలాంగ్స్ టు F. సో యాజ్ ఎ సెడ్ ఎర్లియర్ నాట్ ఆల్ జీరో అనేది ఇంపార్టెంట్, నాట్ ఆల్ జీరో such that a1 alpha 1 plus a2 alpha 2 plus and so on an alpha n is equal to 0 bar. ఇదే కదా డెఫినేషన్ ప్రకారము. సో ఈ స్కేలార్స్ ఇక్కడ a1 a2 ఎట్సెట్రా anలో కొన్ని నాట్ ఆల్ జీరో, అన్ని జీరోస్ కావు, కొన్ని జీరోస్ కావచ్చు కానీ ఖచ్చితంగా కొన్ని అయితే నాన్ జీరోస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మన ఎయిమ్ ఏంటి, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్
ద సూపర్ సెట్ ఆఫ్ ఎనీ లీనియర్లీ డిపెండెంట్ సెట్ ఆఫ్ వెక్టర్స్ కన్సిడర్ చేయాలి కదా. సో లెట్ us కన్సిడర్ ఏ సూపర్ సెట్. సూపర్ సెట్ అంటే ఏంటి, మనం తీసుకున్న సెట్ కన్నా ఇంకా పెద్ద సెట్. సో పెద్ద సెట్ అంటే ఆటోమేటిక్గా ఎస్లో ఉన్న వెక్టర్స్ కన్నా కొన్ని వెక్టర్స్ ఎక్కువే ఉంటాయి కదా. సో లెట్ us కన్సిడర్ లెట్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఎట్సెట్రా ఆల్ఫా n. దాంతో పాటుగా ఐఎమ్ కన్సిడరింగ్ సమ్ మోర్ వెక్టర్స్ బీటా 1 బీటా 2 ఎట్సెట్రా బీటా n బి ఏ సబ్సెట్ ఆఫ్ ఎస్, సూపర్ సెట్ ఆఫ్ ఎస్, నాట్ సబ్సెట్, సూపర్ సెట్ ఆఫ్ ఎస్. ఇంకా మనకు ఎస్ కన్నా ఇది పెద్ద సెట్ అని అనుకుంటున్నాం. సో అప్పుడు ఈక్వేషన్ 1 ఎలా రాసుకోవచ్చు, a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ ఎట్సెట్రా an ఆల్ఫా n. ఓకే, ఇక్కడ చూడండి మనం సూపర్ సెట్ కూడా లీనియర్లీ డిపెండెంట్ అని ప్రూవ్ చేయాలంటే కండిషన్ ఏమి, ఆ సూపర్ సెట్లో ఉన్న వెక్టర్స్ అన్నీ కూడా లీనియర్ కాంబినేషన్గా రాయగలగాలి. లీనియర్ కాంబినేషన్ గా రాసి ఈక్వల్ టు 0 బార్, సమ్ లీనియర్ కాంబినేషన్ 0 బార్ అనుకుంటే నాట్ ఆల్ 0 అనే కాన్సెప్ట్ మనకు రావాలి. ఏవి, ఆ స్కేలార్స్ నాట్ ఆల్ 0 అనేది మనకు రావాలి. So now see here, a1 alpha 1, equation 1 ni can I write it as a1 alpha 1 plus a2 alpha 2 plus etc. an alpha n plus 0 beta 1, వాల్యూ ఏం చేంజ్ కాదు కదా, 0 beta 1 0 0 0 అని తీసుకున్నప్పుడు మనకేం వాల్యూ చేంజ్ కాదు కాబట్టి 0 beta 1 plus 0 beta 2 plus etc. 0 beta n is equal to 0 bar అని రాద్దాం. అప్పుడు will there be any change in the value of the combination, linear combination వాల్యూలో ఏమైనా మార్పు ఉంటుందా, ఉండదు. కాబట్టి ఇక్కడ మనం ఈక్వేషన్ 2 అనుకుందాం. దీన్ని ఈక్వేషన్ 2ని అబ్జర్వ్ చేసామంటే చూడండి మళ్ళీ ఏమైంది, మనం ఎప్పుడైతే అక్కడ స్కేలార్స్ a1 a2 ఎట్సెట్రా నాట్ ఆల్ 0 అన్నామో, ఇక్కడ లీనియర్ కాంబినేషన్ తీసుకున్నా కూడా ఈ a1 a2 ఎట్సెట్రా నాట్ ఆల్ 0, జీరోలు ఇక్కడ మన బీటా 1 కోఎఫిషియెంట్స్ 0 కావచ్చు, బీటా 1 బీటా 2 ఎట్సెట్రా బీటా n కోఎఫిషియెంట్స్, కానీ ఖచ్చితంగా ఈ a1 a2లో అయితే ఖచ్చితంగా కొన్నైనా నాట్ ఆల్ 0 ఉంటాయి కదా. కాబట్టి ఏమవుతుంది, నెక్స్ట్ మనం తీసుకున్న ఈ సూపర్ సెట్లో కూడా ఆ వెక్టర్స్ని లీనియర్ కాంబినేషన్గా రాసినప్పుడు లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద వెక్టర్స్ ఇస్ ఈక్వల్ టు 0 బార్ వేర్ ఆల్ ద స్కేలార్స్ ఆర్ నాట్ 0, అంతేనా. సో కెన్ ఐ సే దట్ ఇన్ ఈక్వేషన్ 2 ఆల్ ద స్కేలార్స్ ఆర్ నాట్ 0. ఓకే, సో బై ద డెఫినేషన్ దేర్ ఫోర్ యూ కెన్ సే దట్ ఎస్ డాష్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్. కాబట్టి మనము కన్క్లూడ్ చేయొచ్చు ఎస్ డాష్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ అని. సో అగైన్ మళ్ళీ ఏమని కన్క్లూడ్ చేయొచ్చు, ఎస్ డాష్ అనేది ఏమి, ఎస్కి మనం సూపర్ సెట్గా తీసుకున్నాం. సో హెన్స్ ఎనీ సూపర్ సెట్ ఆఫ్ ఎ లీనియర్లీ డిపెండెంట్ సెట్ ఈజ్ linearly dependent. Okay, then now and you have to note one point here, a set of vectors which contains 0 vector is linearly dependent. Suppose మనకు ఒక సెట్ ఆఫ్ వెక్టర్స్ ఇచ్చారనుకోండి, ఆ సెట్ ఆఫ్ వెక్టర్స్లో 0 వేర్ ఉన్నదనుకోండి, 0 వెక్టర్ ఉన్నదనుకోండి, ఇంకా మనము వితౌట్ ఎనీ హెసిటేషన్ యూ కెన్ సే దట్ ద సెట్ ఈస్ లీనియర్లీ డిపెండెంట్ సెట్. ఓకే, now let us define what is the linear independence of vectors. Now let us define the linear independence of vectors. Independence అంటే డిపెండెంట్ కానివి, ఎప్పుడు మనము సెట్ ఆఫ్ వెక్టర్స్ని ఇండిపెండెంట్ వెక్టర్స్ అని అంటాము. ఓకే, సో లెట్ us see, let v of f be a vector space. v of fని ఒక వెక్టార్ స్పేస్ అనుకుందాం. సో ఏ ఫైనైట్ సబ్సెట్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఎట్సెట్రా ఆల్ఫా n of vectors of V is said to be linearly independent. ఆ సెట్ ఆఫ్ వెక్టర్స్ని లీనియర్లీ ఇండిపెండెంట్ అంటాము ఎప్పుడు, ఇఫ్ ఎవ్రీ రిలేషన్ ఆఫ్ ద ఫార్మ్, మళ్ళీ చూడండి ఎవ్రీ రిలేషన్ అంటే అగైన్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద వెక్టర్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఎట్సెట్రా ఆల్ఫా n ఈక్వల్ టు 0 బార్ కామా a1 a2 ఏంటి, దే ఆర్ స్కేలార్స్, ఏ ఐస్ బిలాంగ్స్ టు ఎఫ్ అయినప్పుడల్లా కంపల్సరీగా మనకి ఏం కావాలి అంటే ఆల్ ద స్కేలార్స్ మస్ట్ బి ఈక్వల్ టు 0. స్కేలార్స్ అన్నీ కూడా కంపల్సరీగా 0 కావాలి. ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైందా, లీనియర్ డిపెండెన్స్కి లీనియర్ ఇండిపెండెన్స్కి తేడా ఏంటంటే, మనము లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ ఇస్ ఈక్వల్ టు 0 వెక్టర్ అని తీసుకున్నప్పుడు లీనియర్ డిపెండెన్స్ ఆఫ్ వెక్టర్స్లో ఆ స్కేలార్స్ నాట్ ఆల్ 0, వేరస్ లీనియర్ ఇండిపెండెన్స్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఏంటి, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ ఈక్వల్ టు 0 బార్ అని తీసుకున్నప్పుడు ఆల్ ద స్కేలార్స్ మస్ట్ బి ఈక్వల్ టు 0. ప్రతి స్కేలారు 0కి ఈక్వల్ కావాలి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లీనియర్ డిపెండెన్స్ అండ్ లీనియర్ ఇండిపెండెన్స్ ఆఫ్ వెక్టర్స్. ఓకే, జస్ట్ లెట్ us see once again. Now let V of f be a vector space, a finite subset alpha 1 alpha 2 etc. alpha n of vectors of V is said to be linearly independent if every relation of the form a1 alpha 1 plus a2 alpha 2 plus etc. an alpha n is equal to 0 bar, comma a is belongs to f implies compulsorily you should have a1 equal to 0, a2 equal to 0 etc. an equal to 0. Okay, now let us prove a theorem
ఆన్ లీనియర్ ఇండిపెండెన్స్ ఆఫ్ వెక్టర్స్. ఓకే, ఇక్కడ చూడండి థీరం స్టేట్మెంట్ ఏంటంటే ఎవ్రీ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఆఫ్ వెక్టర్స్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. అక్కడ మనం లీనియర్ డిపెండెన్స్ ఆఫ్ వెక్టర్స్లో ఏమని ప్రూవ్ చేసాము, ఏదైనా ఒక లీనియర్లీ డిపెండెంట్ సెట్ మన దగ్గర ఉన్నప్పుడు దానికి సూపర్ సెట్ మళ్ళీ లీనియర్లీ డిపెండెంట్ అవుతుందని చెప్పాం. కానీ ఇక్కడ ఏంటి, మన దగ్గర ఒక లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఉందనుకోండి, దానికి నాన్ ఎంప్టీ సబ్సెట్, ప్రతి నాన్ ఎంప్టీ సబ్సెట్ కూడా లీనియర్లీ ఇండిపెండెంటే అవుతుంది. సో ఎవ్రీ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఆఫ్ వెక్టర్స్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. సో లెట్ us see how we prove the theorem. సో దీనికి కూడా మళ్ళీ ఏం చేద్దాము, let us take some set of vectors. So let s is equal to alpha 1 alpha 2 etc alpha m be a set of ఏ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఆఫ్ వెక్టర్స్. కన్సిడర్ ఇక్కడ ఏంటి, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఆఫ్ వెక్టర్స్ అంటేనే మన మైండ్లో ఏముండాలి, లీనియర్ కాంబినేషన్ తీసుకున్నప్పుడు ఆ స్కేలర్స్ అన్నీ ఖచ్చితంగా జీరోస్ అవుతాయి. దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక సబ్సెట్ తీసుకోవాలి. సో లెట్ us కన్సిడర్ ఏ సబ్సెట్ ఎస్ డాష్ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఎట్సెట్రా ఆల్ఫా కే. ఇక్కడ చూడండి సబ్సెట్ అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం తీసుకున్న సెట్ ఎస్ కన్నా వెక్టర్స్ తక్కువే ఉంటాయి కదా, తక్కువ ఉండొచ్చు, ఇట్ మే బీ ఈక్వల్ ఆల్సో. కాబట్టి మనము కేకి కండిషన్ ఏమిస్తున్నాము, కే లైస్ బిట్వీన్ 1 and m. కే మే బీ ఈక్వల్ టు m ఆల్సో అండ్ కే మే బీ ఈక్వల్ టు 1. ఓకే, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఎట్సెట్రా ఆల్ఫా కే. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎస్ డాష్ ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి. లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలంటే డెఫినేషన్ ఏంటి, లీనియర్ కాంబినేషన్ ఆఫ్ వెక్టర్స్ తీసుకున్నప్పుడు ఆ స్కేలర్స్ అన్నీ జీరోస్ కావాలి. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఈ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఆఫ్ వెక్టర్స్ ఎస్ అనేది ఏంటి, లీనియర్ ఇండిపెండెంట్ కదా. సో a1 alpha 1 plus a2 alpha 2 plus etc am alpha m is equal to 0 బార్ అయినప్పుడల్లా ఆల్ ద స్కేలార్స్ ఆర్ ఈక్వల్ టు 0 కదా బై ద డెఫినేషన్. ఇప్పుడు మనం తీసుకున్నది ఏంటి, సబ్సెట్. సో a1 alpha 1 plus a2 alpha 2 plus etc ఏక ఆల్ఫా కే ఈక్వల్ టు 0 బార్ అని తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఈ a1 alpha 1 plus a2 alpha 2 plus etc ప్లస్ ఏక ఆల్ఫా కే అగైన్ ఐ విల్ రైట్ యాడ్ సమ్ వెక్టర్స్, అంటే వాల్యూ చేంజ్ కాకుండా ఐ విల్ రైట్ 0 ఆల్ఫా కే ప్లస్ 1 ప్లస్ ఎట్సెట్రా 0 ఆల్ఫా ఎం ఈజ్ ఈక్వల్ టు 0 బార్ రాసుకోవచ్చా, వాల్యూ చేంజ్ కాదు. కానీ ఇక్కడ ఏమైంది, మనకు ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఆఫ్ వెక్టర్స్ కదా, అప్పుడు ఇప్పుడు ఈ లీనియర్ కాంబినేషన్ అబ్జర్వ్ చేయండి, ఈ వెక్టర్స్ అన్నీ మనకి ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ లీనియర్ కాంబినేషన్. సో ఎస్లో ఉన్న ఎలిమెంట్స్ లీనియర్ కాంబినేషన్ కాబట్టి లీనియర్ ఇండిపెండెంట్ సెట్ అంటే ఆల్ ద స్కేలర్స్ విల్ బీ ఈక్వల్ టు 0. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, a1 ఈక్వల్ టు 0 a2 ఈక్వల్ టు 0 ఎట్సెట్రా ఏకే ఈక్వల్ టు 0. ఇంకా ఆటోమేటిక్గా ఏకే తర్వాత ఉన్న స్కేలర్స్ అన్ని జీరోసే తీసుకున్నాం. కాబట్టి మనము a1 alpha 1 ప్లస్ a2 alpha 2 ప్లస్ ఎట్సెట్రా ఏకే ఆల్ఫా కే ఈక్వల్ టు 0 వెక్టర్ అని తీసుకుంటే, సో ఆటోమేటికలీ వీఆర్ గెటింగ్ ద స్కేలార్స్ a1 a2 ఎట్సెట్రా ఏకే ఈక్వల్ టు 0. కాబట్టి మనం ఏమని చెప్పచ్చు, ద సబ్సెట్ ఎస్ డాష్ ఇస్ ఈక్వల్ టు ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఎట్సెట్రా ఆల్ఫా కే ఈజ్ లీనియర్లీ ఇండిపెండెంట్. దట్ ఈస్ ఎవ్రీ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఏ లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఆఫ్ వెక్టర్స్ ఈజ్ అగైన్ linearly independent. So you have to remember 2 points. Every superset of a linearly dependent set is again linearly dependent, and every non-empty subset of a linearly independent set of vectors is again linearly independent. Now if we solve one or two problems, you will understand the concept still better. So before we do examples, let us consider some points. A linearly independent subset of vector space V of f does not contain zero vector. చూడండి, లీనియర్లీ ఇండిపెండెంట్ సబ్సెట్ ఆఫ్ వెక్టర్ స్పేస్ V of f తీసుకున్నప్పుడు దాంట్లో ఖచ్చితంగా మనకు జీరో వెక్టర్ ఉండదు. అంతకుముందు ఏం చెప్పాము, మనకి ఇచ్చిన సెట్లో కనుక జీరో వెక్టర్ ఉంటే అది ఖచ్చితంగా లీనియర్లీ డిపెండెంట్ అవుతుంది. మనం ఒకవేళ ఒక సెట్ని లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అని చెప్తున్నాము అంటే దానిలో జీరో వెక్టర్ ఉండదు. ఓకే, అండ్ ఇంకా ఒక పాయింట్, ఏ సింగిల్ నాన్ జీరో vector forms a linearly independent set. A single non-zero vector forms a linearly independent set. అంటే ఒకవేళ మన దగ్గర ఒకే ఒక వెక్టర్ ఉంది, ఎలాంటి వెక్టరు, నాన్ జీరో వెక్టరు ఆ సెట్లో, అప్పుడు అదేం సెట్ అవుతుంది, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ అవుతుంది. ఓకే, నౌ లెట్ us solve some example problems. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, show that the system of vectors 1, 3, 2 1, -7, -8, 2, 1, -1 of V3R is linearly dependent.
సో ఆ సిస్టమ్ ఆఫ్ వెక్టర్స్ ఇచ్చారు మనకి, ఆ సెట్ని మనం ఏమని ప్రూవ్ చేయాలి, లీనియర్లీ డిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి. సో కాన్సెప్ట్ ఈజ్ వెరీ సింపుల్. ఫస్ట్ ఆ సెట్ని, ఆ వెక్టర్స్ని లెట్ us assume it as సమ్ ఎస్ అనుకుందాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన వెక్టర్స్ రాసాము, వాళ్ళు సబ్సెట్ ఆఫ్ V3R అన్నారు కాబట్టి ఇట్ ఈస్ కంటైన్డ్ ఇన్ V3R. నౌ చూడండి, మనము ఏమని ప్రూవ్ చేయాలి, లీనియర్లీ డిపెండెంట్ అని ప్రూవ్ చేయాలన్నా, లీనియర్లీ ఇండిపెండెంట్ అని ప్రూవ్ చేయాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఒక లీనియర్ కాంబినేషన్ తీసుకోవాలి కదా. సో లెట్ us కన్సిడర్ సమ్ స్కేలార్స్ A, B, C బిలాంగ్స్ టు R. A ఇంటూ ఫస్ట్ వెక్టర్ ప్లస్ B ఇంటూ సెకండ్ వెక్టర్ ప్లస్ C ఇంటూ థర్డ్ వెక్టర్ ఈక్వల్ టు 0 బార్ అనుకుంటాం. ఇంతేనా? లీనియర్ డిపెండెన్సీ ప్రూవ్ చేయాలన్నా, ఇండిపెండెన్సీ ప్రూవ్ చేయాలన్నా మనము లీనియర్ కాంబినేషన్ ఈజ్ ఈక్వల్ టు 0 వెక్టర్ అనుకుంటాము. ఎక్కడ మనకు అది లీనియర్లీ డిపెండెంట్ ఇండిపెండెంట్ అనేది తెలుస్తుంది, ఆ స్కేలార్స్ కనుక్కున్నప్పుడు స్కేలార్స్ కనుక అన్నీ 0 అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అది లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్. నాట్ ఆల్ 0 అంటే ఏవో కొన్ని జీరోస్ కాలేదనుకోండి, అప్పుడు అది లీనియర్లీ డిపెండెంట్ సెట్ అవుతుంది. నౌ టు ప్రూవ్ దట్ S is linearly dependent, we have to prove that the scalars A, B, C belongs to R are not all zeros. మనం అవి అన్ని జీరోస్ కావు అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనకు ఆ ఈక్వేషన్ చూసామంటే ఇంతకుముందు కూడా మనం కన్సిడర్ చేసాం కదా. సో ఈక్వేషను LHSలో ఉన్న వెక్టర్ సింప్లిఫై చేస్తే A ప్లస్ B ప్లస్ 2C, 3A మైనస్ 7B ప్లస్ C, 2A మైనస్ 8B మైనస్ C వస్తుంది. అది ఈక్వల్ టు 0 బార్ కాబట్టి మనం ఆ కోఎఫిషియన్స్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ చేసామంటే యూ విల్ గెట్ దిస్ 3 ఈక్వేషన్స్. ఈ 3 ఈక్వేషన్స్ యాజ్ ఎ సెడ్ ఎర్లియర్ మనము యూ కెన్ సాల్వ్ ఇన్ ఎనీ మెథడ్, ఏ మెథడ్లో అయినా జనరల్గా సాల్వ్ చేయొచ్చు. హియర్ ఐఎమ్ అప్లయింగ్ ద మ్యాట్రిక్స్ మెథడ్. సో మ్యాట్రిక్స్ ఫార్మ్ ఆఫ్ ద అబౌవ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ AX ఈజ్ ఈక్వల్ టు B ఫామ్లో రాసాము. తర్వాత ట్రాన్స్ఫర్మేషన్స్ చూడండి, R2 మైనస్ 3R1 అండ్ R3 మైనస్ 2R1 అప్లై చేస్తే, సింప్లిఫై చేస్తే మనకు ఏ మ్యాట్రిక్స్ ఈ విధంగా రెడ్యూస్ అవుతుంది. ఫస్ట్ కాలంలో ఉన్న 2 ఎలిమెంట్స్ జీరోస్ అవుతుంది. తర్వాత ఇంకా మనం సింప్లిఫై చేసుకోవచ్చు కాబట్టి అగైన్ ఐఎమ్ అప్లయింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ R3 మైనస్ 2R1 చేస్తే లాస్ట్ రో మొత్తము మనకి 0 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, సో ఈక్వేషన్స్ ఆ 3 ఈక్వేషన్స్ ఇప్పుడు ఎలా రెడ్యూస్ అయింది, A ప్లస్ B ప్లస్ 2C ఈక్వల్ టు 0 అండ్ సో ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎలా రెడ్యూస్ అవుతుంది, A ప్లస్ B ప్లస్ 2C ఈక్వల్ టు 0 అండ్ సెకండ్ ఈక్వేషన్ మైనస్ 10B మైనస్ 5C ఈక్వల్ టు 0. సో వీ హ్యావ్ 3 అన్నోన్స్ అండ్ 2 ఈక్వేషన్స్. 3 అన్నోన్స్ 2 ఈక్వేషన్స్ ఉంది. ఇక్కడ మనం సొల్యూషన్కి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ తెలుసు కదా, ఆ మెథడ్లో మనం సాల్వ్ చేసామనుకోండి యూ విల్ గెట్ ద వాల్యూస్ ఆఫ్ A, B, C యాజ్ 3, 1, మైనస్ 2. చూడండి, స్కేలార్స్ మనకి జీరోస్ అయ్యాయా, నాట్ ఆల్ 0 అంటే మనకి అన్నీ ఇక్కడ ఆల్మోస్ట్ అంటే ఏదైనా ఒకటి 0 రావచ్చు, కానీ మనకి ఇక్కడ అన్నీ నాట్ ఆల్ 0 అంటే అన్నీ కూడా మనకి నాన్ జీరో స్కేలార్స్ వచ్చాయి. ఓకే, ఇంప్లైస్ కెన్ ఐ కన్క్లూడ్ దట్ దెర్ ఎగ్జిస్ట్ స్కేలార్స్ A, B, C బిలాంగ్స్ టు R such that they are not all zeros, hence the set of vectors S is linearly dependent. Okay, now let us do another problem. ఇంకో ప్రాబ్లం చేద్దాం. Find whether the set of vectors -1 2 1 3 0 -1 -5 4 3 contained in R3R is linearly dependent or linearly independent. ఓకే, మనకు ఒక సెట్ ఆఫ్ వెక్టర్స్ ఇచ్చేసారు. వీ హ్యావ్ టు ఫైండ్ ఆర్ వీ హ్యావ్ టు కన్క్లూడ్ ఆర్ వీ హ్యావ్ టు డిసైడ్ వెదర్ ద గివెన్ సెట్ ఆఫ్ వెక్టర్స్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. లీనియర్లీ డిపెండెంటా లీనియర్లీ ఇండిపెండెంటా అనేది మనం చెప్పాలి. సో యాజ్ యూజువల్ వీ విల్ రైట్, we will consider the scalars for scalars A, B, C belongs to R. Let so linear combination equal to 0 bar తీసుకుంటాము. సో ఈక్వేషన్స్ you will get minus A plus 3B minus 5C equal to 0, 2A plus 4C equal to 0 and A minus 3B plus 3C equal to 0. సో ఇంతకుముందులాగే మనం దీన్ని మళ్ళీ మ్యాట్రిక్స్ ఫామ్లో రాసి ఈక్వేషన్ సాల్వ్ చేస్తే యూ విల్ గెట్ ద స్కేలార్ వాల్యూస్ యాజ్ A0, B0 అండ్ C ఈజ్ ఆల్సో 0. సో ఇక్కడ ఏమైంది, అన్ని స్కేలార్స్ 0 అయిపోయింది. సో అన్ని స్కేలార్స్ 0 అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇచ్చిన సెట్ ఆఫ్ వెక్టర్స్ ఏమవుతుంది, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ కదా. సో దెర్ ఎగ్జిస్ట్ స్కేలార్స్ ABC బిలాంగ్స్ టు R such that they are all zeros, hence S is a linearly independent set. ఓకే, సో ఈ సెషన్లో మీరు ఏమేమి నేర్చుకున్నారు, లీనియర్ డిపెండెన్స్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఏంటి, తర్వాత లీనియర్ డిపెండెన్స్ ఆఫ్ వెక్టర్స్ మీద ఒక థీరం ప్రూవ్ చేసాము, తర్వాత లీనియర్ ఇండిపెండెన్స్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఏంటి,
దెన్ లీనియర్ ఇండిపెండెన్స్ ఆఫ్ వెక్టర్స్ మీద ఒక థీరం ప్రూవ్ చేసాము. అండ్ వీ హ్యావ్ సాల్వ్డ్ సమ్ ప్రాబ్లమ్స్. అంటే మనకు ఒక సెట్ ఆఫ్ వెక్టర్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ నౌ యూ విల్ బీ ఏబుల్ టు ఫైండ్ వెదర్ ద గివెన్ సెట్ ఆఫ్ వెక్టర్స్ ఈజ్ లీనియర్లీ డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్. ఇప్పుడు మీకు ఒక సెట్ ఆఫ్ వెక్టర్స్ ఇస్తే ఖచ్చితంగా మీరు ఇచ్చిన సెట్ ఆఫ్ వెక్టర్స్ లీనియర్లీ డిపెండెంట్ సెట్ ఆఫ్ వెక్టర్సా, లీనియర్లీ ఇండిపెండెంట్ సెట్ ఆఫ్ వెక్టర్స్ అని ఈజీగా చెప్పొచ్చు కదా. So these are the concepts that we have learned under this session under linear dependence and linear independence of vectors. Okay, thank you. In the next session we will discuss the next concept. Thank you.